హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు రెస్టారెంట్ కంటే కూడా టేస్టీగా ఉండే మటర్ పన్నీర్ చూపిస్తా అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. దీనికి కావాల్సిన పదార్థాలు ఇది ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా మూకుడు వేడి చేసుకుని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేయించుకుంటున్నా. సిమ్లో పెట్టి వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇక్కడ వేగిపోయాయి ధనియాలు, జీలకర్ర. తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారాక గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ నూనె పోసుకుని అది వేడెక్కగానే 3 ఇలాచి, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 2 బిర్యానీ ఆకులు, 4 లేక 5 మిరియాలు, లవంగాలు. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు 5 లేక 6, చిన్న అల్లం ముక్క, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు బ్రౌన్గా రావాల్సిన అవసరం లేదండి, కొంచెం రంగు మారితే చాలు. ఇక్కడ రంగు మారిపోయాయి. నేను 1 కప్పు టొమాటో వేసుకుంటున్నాను. కొంచెం పంచదార అండి, టొమాటో పులుపు తగ్గిస్తుంది అప్పుడు. తర్వాత 1.5 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేయడం వల్ల టొమాటో తొందరగా మగ్గుతుంది. ఇక్కడ మగ్గిపోయింది చూసారా. తర్వాత నేను గుప్పెడు జీడిపప్పు వేసుకుంటున్నాను అండి. జీడిపప్పు ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఇదే జార్లో నేను ఈ ఉల్లిపాయ మిశ్రమం కూడా గ్రైండ్ చేసుకోబోతున్నాను. స్టవ్ ఆపేసి 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకుంటున్నాను అండి, కొంచెం స్పైసీనెస్ కోసం. ఇప్పుడు ఇవి మిక్సర్ జార్లోకి వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మూకుల్లో నేను పచ్చి బఠానీ 3/4 కప్పు తీసుకుంటున్నాను అండి. ఇవి లైట్గా వేయించడం వల్ల మనకు కొంచెం మెత్తబడుతుంది. ఉడికిస్తే మరీ మెత్తగా అయిపోతుంది, ఎందుకంటే మళ్ళీ కూరలో వేస్తాం కాబట్టి. 1 నిమిషం ఊరికే అలా అనేసి తీసేయండి. తర్వాత 1 స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు నూనె. ఇవి వేడెక్కగానే పసుపు, కొంచెం జీలకర్ర వేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని, తర్వాత పసుపు, 1 స్పూన్ కారం. కారం నూనెలో వేయడం వల్ల మంచి రంగు వస్తుంది. గ్రేవీ కర్రీస్కి ఎప్పుడు కారం నూనెలోనే వేయాలండి. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేస్తున్నాను నేను. కలే తిప్పుతూ ఉండండి, లేకపోతే అడుగంటిపోతుంది. రంగు చూసారా, మంచి కలర్ వస్తుంది కూరకి. తర్వాత కొంచెం నీళ్లు పోసుకుందాము, గ్రేవీ కొంచెం పలచబడడానికి, అడుగంటకుండా ఉండడానికి. ఇప్పుడు కసూరి మేతి వేస్తున్నా అండి. తర్వాత పచ్చి బఠానీ. ఇవి ఒక్కసారి కలే తిప్పుకుని ఇప్పుడు నేను 200 గ్రాములు పన్నీర్ ముక్కలు, ఇవి నేను వేయించలేదండి, పచ్చివే వేస్తున్నాను. నాకు ఎందుకు వేయించినవి నచ్చదు, అవి గట్టిగా అయిపోతాయి. అంటే నీళ్ళల్లో వేయచ్చు అది అంటారు, కానీ నాకు ఎందుకో కుదరలేదు. పచ్చి వేస్తే నాకు ఒక రోజైనా సరే మొత్తం అలాగే ఉంటుంది, ఎలా చేసామో అలాగే ఉంటుంది, మెత్త మెత్తగా పన్నీర్ ముక్కలు. కానీ పన్నీర్ వేసాక 5 నిమిషాలు మాత్రమే ఉంచండి, తర్వాత స్టవ్ ఆపేసేయండి, లేకపోతే గట్టిగా అయిపోతాయి. ఇక్కడ చక్కగా కలిసిపోయింది చూసారా, పన్నీర్ అంతా గ్రేవీ పట్టుకుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాము, తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఇంకా ఇప్పుడు సర్వ్ చేసుకుందాం మనం. మీరు రోటీతో కానీ, జీరా రైస్ లేకపోతే ఫ్రైడ్ రైస్ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. ఈ కర్రీ నేను చెప్పిన కొలతలతో కనుక మీరు చేసుకుంటే మళ్ళీ రెస్టారెంట్లో ఇంకెప్పుడు మటర్ పన్నీర్ ఆర్డర్ చేయరండి, అంత టేస్టీగా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి.
మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.